గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మన పవర్ స్టార్ గారి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శంకర్ అరే థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నారు. సో చూస్తూ మాట్లాడుకుందాం మనకి ఏమనిపిస్తుంది అనేది. నేనైతే ఇక్కడ చూసి లైవ్ లో రియాక్షన్ చేస్తాను, మాట్లాడేసుకుందాం, రివ్యూ కూడా మాట్లాడేసుకుందాం, ట్రైలర్ ఎలా అనిపించింది. అలాగే మీరైతే కింద కామెంట్ లో మెన్షన్ చేయడమా మీకు ఏమనిపించింది మర్చిపోద్దా. ఓకే, సో ఇంకేమాత్రం అవసరం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్. సో మొత్తానికి ట్రైలర్ ఐఎమ్ వీగర్లీ వెయిటింగ్ ఫర్ తమన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ హౌ ట్రైలర్ ఇంపాక్ట్ అనేది చూద్దాం, ఎంత ఇంపాక్ట్ చేసిద్ది వనల్ అనేది. సో ఓపెనింగ్ సీనే ఎవరికి భయపడలేదా? ఈ బ్లేజ్లో టీజర్లో మొన్న రిలీజ్ అయిన కౌబాయ్ టీజర్ షార్ట్స్ అవే ఫస్ట్ ఫ్రేమ్ పెట్టింది. అయితే అవే ఫస్ట్ 2-3 ఫ్రేమ్స్ అయితే కౌబాయ్ గెటప్ లో మాత్రం సూపర్ ఉన్నాడు. అర్థం భావం అవసరం అన్ని చూపిస్తా. రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ ఎస్ అంటాం. శ్రీలీల పోలీస్ స్టేషన్ సీన్. సో ప్రాసల కింద ఒక కానిస్టేబుల్ ఉన్నారు, సేమ్ లైక్ గబ్బర్ సింగ్ లాగా అలీగర్ అలా సపోర్టివ్ అలాంటి ఒక క్యారెక్టర్ అయితే పెట్టారు. సో ఈ సినిమా మోర్ అబౌట్ రొమాంటిక్ లవ్ కన్నా సంథింగ్ డిఫరెంట్ వెళ్తుంది ఏమో అనేది చూడాలి. బట్ ఇప్పటివరకు అయితే ఇంట్రెస్ట్ రాలే. కామెడీ కూడా కొంచెం పండిస్తున్నారు, కామెడీ కూడా వర్కౌట్ అయిద్దేమో ఈసారి. చూస్తున్నానయ్యా, ప్యూర్ పవన్ కళ్యాణ్ అవుట్ అండ్ అవుట్ ట్రైలర్ అండి. ఇనిషియల్ లుక్స్, సెకండ్ థర్డ్ పవన్ కళ్యాణ్ డాన్స్, ఫోర్త్ లెక్చరర్ విత్ రాశి ఖన్నా. సింగ్ మంచి ఎమోషనల్ క్లైమాక్స్ కూడా ఉందన్నట్టు కనిపిస్తుంది. లైక్ బ్లాక్ రేంజర్ ఇన్ ఓజీ లాగా బ్లాక్ అండ్ బ్లాక్ క్లైమాక్స్ ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్కి ఇంటెన్స్ డైలాగ్ చెప్పడం కేక, అందులో దేశభక్తి డైలాగులు. ఈ దేశపు సూపర్ ఉంది ఆ డైలాగ్. ఊచ కోత ఉస్తాద్ భగత్ సింగ్ ఊచగాత 19th మ్యాచ్ బద్దలైపోద్ది, అంతే బద్దలైపోయింది. సల్లా సాలే అనేది ఎండ్ అయితే చేశారు. సో మనకైతే ఓవరాల్గా చూపించినప్పుడు ట్రైలరు అంత ఇంపాక్ట్ అయితే నాకు క్రియేట్ చేయలేదు మామ. ఆ బ్లేజ్లో క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్ ఇంపాక్ట్ కన్నా ఈ ట్రైలర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని నాకు అనిపిస్తుంది. మరి మీకు అంత క్రియేట్ చేసిన ట్రైలర్ అంత ఇంపాక్ట్. సో నాకైతే ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ లైక్ ఓజీ రేంజ్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అయితే 2-3 ఫైట్స్ అయితే అదిరిపోతాయి అనిపిస్తుంది. ఇనీషియల్గా పోలీస్ గెటప్, మనకు బ్లేజ్లో వచ్చిన పోలీస్ గెటప్ ఫైట్ అదిరిపోతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ కౌబాయ్ గెటప్లో ఉన్న దగ్గర ఫైట్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఫైనల్ క్లైమాక్స్లో ఓజీ లాగా ప్లాన్ చేశారు, బ్లాక్ ప్యాంథర్ బ్లాక్ రేంజర్ లాగా గన్నులతో, అక్కడ కూడా ఎమోషనల్ సీన్స్ ఉంది. సో ఈ 3 ఫైట్స్ అయితే సినిమాకి బాగా హైలైట్ అవుతాయేమో అనిపిస్తుంది. మేబీ ఈ 3 ఫైట్సే ఉండొచ్చు, ఇంకొక ఫైట్ ఉండొచ్చు, లుంగి కట్టింది బొట్టు పెట్టింది ఆ ఫైట్ ఉండొచ్చేమో అంతే. సో నాకైతే ఈసారి ఈ ట్రైలర్ ఎంత ఇంపార్ట్ చేయాలి, అది ముఖ్యంగా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ నాకైతే బ్లేజ్ టైంలో వచ్చిన ఫస్ట్ బ్లేజ్లో డిఎస్పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇంకా తిరుగుతుంది మామ. అదే గుర్తొస్తుంది, బికాజ్ అలాంటి షార్ట్స్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ. సో ఆ బ్లేజ్లో ఉన్న డైలాగులే పెట్టారు, కానీ పెద్ద ఇంపాక్టింగ్ డైలాగ్స్ అయితే ఏం పెట్టలేదు. సో హోప్ఫుల్లీ సాంగ్స్ గురించి ఏం రివీల్ చేయలేదు. ప్యూర్ పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ కళ్యాణ్ డాన్స్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ ఇవే చూపించారు ట్రైలర్లో. సో చాలా సాఫ్ట్గా స్మూత్గా వెళ్ళింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ చెప్పే కదా. సో డిఎస్పీదే నాకు బాగా నచ్చింది నా ఒపీనియన్. మరి మీకైతే ఎవరిది నచ్చినది కింద కామెంట్ చేయండి. నాకైతే ఎలా అనిపించింది సినిమా ట్రైలర్ చూసిన తర్వాత. మరి సినిమా అన్న మంచిగా హిట్ అవ్వాలని కోరుకుందాం. హోప్ ఇదైతే అంత నాకు నచ్చలేదు. సో సినిమా అన్న హిట్ అయింది ఖచ్చితంగా కోరుకోవాలి. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై ఉస్తాద్ భగత్ సింగ్ అనుకోండి. సో జై హర్షేఖర్ అందరు నమ్మకం వేసుకొని వెళ్ళి సినిమాకి వెళ్ళి చూసేద్దాం 19th అయితే. సో అంటే నెక్స్ట్ వీడియో వరకు ఉందామా. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. అంటే దాన్ని ఉంటా, బబ్బాయి టాటా.